బోనాలొచ్చిందంటే హైదరాబాద్ మొత్తం సంబరాలతో అంబరాన్నంటాల్సిందే. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ పేరు ఏదైనా తమను చల్లగా చూడాలంటూ ఊరంతా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడమే బోనాల పండుగ. ఆషాఢ బోనాల పండుగ అంటే గ్రామ దేవతలుగా వెలిసిన అమ్మవారి స్వరూపాలను పూజించే పండుగ. బోనమనేది భోజనం అనే పదానికి వికృతి. ముందుగా బోనాల ఉత్సవాల్లో తొలి బోనం గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆషాఢమాసం మొదటి ఆదివారం జగదాంబ తల్లికి బోనం అందిన తర్వాతే రాష్ట్రమంతటా బోనాల పండుగ మొదలవుతుంది. కాకతీయుల కాలం నుంచి ఇక్కడ అమ్మవారు పూజలందుకుంటున్నారని చరిత్ర చెబుతోంది. తెలంగాణ పల్లెల్లో దాదాపు 1000 ఏళ్ల నుంచి బోనాల పండుగ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పండుగలో కొన్ని ఆచారాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు అమ్మవారికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన నైవేద్యం పెడతారు. 1813లో జంట నగరాల్లో మహమ్మారి వచ్చి చాలా మంది ఉసురు తీసింది. అయితే ఇక్కడ వ్యాధి విజృంభించడానికి ముందే ఒక సైనిక బెటాలియన్ మన దగ్గర నుంచి మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి వెళ్ళింది. ఆ బెటాలియన్లో పనిచేసే సురటి అప్పయ్య వ్యాధి గురించి తెలుసుకుని ఉజ్జయినిలో ఉన్న మహంకాళి అమ్మవారిని వేడుకున్నాడు. ఆయన తిరిగి వచ్చేసరికి వ్యాధి తగ్గిపోయింది. దాంతో 1815లో ఆలయం కట్టించి కలపతో చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పట్నుంచే హైదరాబాద్లో బోనాల పండుగ మొదలైందని చెప్తుంటారు. ఆషాఢమాసం అనగానే కొత్తగా పెళ్లైన జంటలే గుర్తుకొస్తాయి. ఈ మాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తుంటారు. అలాగే అమ్మవారు కూడా పుట్టింటికి వస్తుందని నమ్మకం. అందుకే పుట్టింటికొచ్చిన దేవతకు ఇష్టమైన భోజనం పెడుతుంటారు. దాన్నే బోనమని పిలుస్తున్నాం. ఈ పండుగకు ఆడపిల్లలను పుట్టింటికి తీసుకొస్తారు.